హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. పశ్చిమాసియాలో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలైతే తీవ్ర రూపం దాల్చిన వేళ ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ చైనా పర్యటనకు వెళ్ళడం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనంగా అయితే మారింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ ఇవాళ రేపు చర్చలు అయితే జరుపుకుంటున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఇరాన్ అంశమే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది మనకి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి తెరిచేలాగా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావడం మీదే వీళ్ళిద్దరూ చర్చిస్తారని చెప్పేసి అవకాశం ఉందని చెప్పేసి అంతర్జాతీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఎందుకంటే ఇరాను చైనా యొక్క నౌకలకు కానీ మన నౌకలకు కానీ ఇండియా నౌకలకు కానీ అట్లా కొంతమందికి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఎగ్జామ్షన్ ఇచ్చడం వల్ల ఏంటంటే హార్మోజ్ నుంచి క్లియర్గా మనకి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న దాడులు అయితే జరిగినాయి. కానీ ఏ విధంగా అయితే మొత్తానికైతే చైనాకి కానీ మనకు కానీ ఇట్లా కొన్ని దేశాలకు కానీ పాకిస్తాన్ కానీ ఇట్లా కొన్ని దేశాలకైతే ఎగ్జామ్షన్ ఇచ్చింది. కానీ మిగిలినటువంటి యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఆయిల్ సప్లై కానీ ఇట్లాంటి సరుకులు కానీ మొత్తం కూడా హార్మోజ్ నుంచి ఆగిపోయినాయి. కాబట్టి అవన్నీ కూడా డీల్ చేయాలి ఉన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం ఇరాన్ని మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ని ఒప్పించాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ సమావేశం అయితే జరుగుతోంది. ఇది చైనాలో పర్యటిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇది పెద్ద అంతర్జాతీయ అంశంగా మారింది. అలాగే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత వేళ జిన్పింగ్తో ట్రంప్ చర్చలు జరపడం అనేది చాలా కీలకమైతే భావిస్తున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ అంశం మీదే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ హై ప్రొఫైల్ సమావేశానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా హాజరవుతున్నారు. అది మరింత ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. ట్రంప్తో కలిసి మస్క్ కూడా పాల్గొనడం వెనుక ఇందులో వ్యూహాత్మక ఆర్థిక చర్చలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలు అయితే వస్తున్నాయి. ఈ భేటీ అనేది ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటాయన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారింది. ప్రస్తుతం ట్రంప్ అయితే వెళ్ళారు అక్కడికి. వీళ్ళిద్దరి మధ్య చైనాలో అయితే చర్చలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ముఖ్యంగా ఇప్పటి నుంచి అయినా కనీసం ఇరాన్తో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మన అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి మిస్టేక్ వల్ల నిజంగా ఇరాన్ పోయి వాళ్ళ మీద యుద్ధం చేసే పరిస్థితి లేదు, ఏమీ లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం దగ్గర నుంచి ఒప్పందాన్ని ఇరాన్తో కుదిరినటువంటి ఒప్పందాన్ని రద్దు చేయడం దగ్గర నుంచి అన్ని నిర్ణయాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన సంక్షోభంలోకి నెట్టారని చెప్పుకోవచ్చు. ఆ సంక్షోభమే ఇప్పుడు మనందరి మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడు మనం మోడీ వినిపించినటువంటి పొదుపు మంత్రం కానీ ఇవంతా కూడా దానికే కారణము. ఇది ఇప్పటికైనా మరి చైనాతో కలిసి చైనాని ఒప్పించి మరి మీరు ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురండి, ఇరాన్ మీకు ఫ్రెండ్ కాబట్టి మనం ఇలా చేద్దాం, ఇలా పోదామని కంక్లూజన్లో ఉంటే పర్వాలేదు. లేదంటే మరి ఏమైనా వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని వీళ్ళ మధ్య చూసుకుంటారా లేడా అనేది చూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వాణిజ్య ట్యాక్సులకు సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీలు ఎక్స్పోర్ట్ డ్యూటీలు వీటికి సంబంధించి చాలా భారీగా పెంచిన సందర్భాలు ఉన్నాయి. మరి వాటి వరకే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ శాంతి కోసం ముఖ్యంగా ఇరాన్తో యుద్ధాన్ని ఆపే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, మరి అదే టైంలో మరి ఇజ్రాయిల్ ఊరుకుంటుందా, ఇజ్రాయిల్ని అమెరికా ఒప్పిస్తుందా, ఇవన్నీ కూడా మనం తెలియాలంటే మనకి కొన్ని గంటల్లో జరుగుతున్నటువంటి ఇవాళ రేపు జరిగేటువంటి డొనాల్డ్ ట్రంప్ అండ్ జిన్పింగ్ మధ్య సమావేశం అనేది ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇది ఈ అప్డేట్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ.